వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ మధు. మన దగ్గర ఇప్పుడు మానవత రాయన్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మనం ఎలక్షన్స్ ఎలా అయ్యాయి, ఎవరు గెలుస్తారు అని. చెప్పండి అన్న, ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అన్న? తీన్మార్ మల్లన్న తప్పకుండా గెలుస్తాడు, ఇందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఒక శాస్త్రీయబద్ధంగా చెప్పాలి. తీన్మార్ మల్లన్న గతంలో 2014లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి 14,000 ఓట్లు సాధించాడు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1,70,000 దగ్గర ఓట్లు సాధించాడు. అప్పుడు బలమైనటువంటి అభ్యర్థులు ఉండే స్వతంత్ర అభ్యర్థిగా కోదండరామ్ సార్ని, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థికి ఢీకొట్టి వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లు కూడా 60 సాధించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బలంగా ఉన్నది, ప్రజల్లో ఉన్నది, నిరుద్యోగుల్లో ఉంది. ఇది నిరుద్యోగులు పట్టభద్రులు అంటే 4,60,000 మందిలో ప్రధానంగా ఉద్యోగ పట్టభద్రులు ఉంటారు, నిరుద్యోగ పట్టభద్రులు ఉంటారు. నిరుద్యోగ పట్టభద్రుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఇటు ఉద్యోగస్తులు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి తప్పకుండా 1-2 మా అంటే కొన్ని ఓట్లు చీలిపోతాయి. బీజేపీ తర్వాత బీఆర్ఎస్ తర్వాత కొంత స్వతంత్ర అభ్యర్థి చిన్నగా వాళ్ళు 100 లోపే ఉంటారు ఎవరైనా కానీ. వీళ్ళంతా ఇప్పుడు మిగతా పోటీ చేసే వాళ్ళంతా కూడా గుర్తింపు లేని వాళ్ళంతా, వాళ్ళు అకస్మాత్తుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే నాయకులుగా తయారై వచ్చిన వాళ్ళంతా. అంటే ఇంత ముందు కూడా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి నిలబడ్డాడు కదా అక్కడ ఎమ్మెల్సీ. 30,000 30,40,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు లేరు, వామపక్షాలు కూడా ఈయనకు సపోర్ట్ చేస్తున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తర్వాత హరగోపాల్ సార్ లాంటి మేధావులు, కోదండరామ్, అందరం కూడా మేము నిరుద్యోగ చేసి అందరం కూడా మల్లన్నకే ఓటేయాలని చెప్పినాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడింది మేము ఎందుకంటే నిరుద్యోగ చేసి పెట్టి నిరుద్యోగుల తరఫున నికారసుగా కొట్లాడింది మేము కూడా మద్దతు తెలిపినాం. కోదండరామ్ సార్ తెలిపారు, వామపక్షాల మద్దతు తెలిపి. ఇక మల్లన్న ఎట్లా ఓడిపోతారు చెప్పండి? ఇంతకుముందు మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు, తర్వాత కేసులోకి పోయాక తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు. బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాడు. అంటే అది తప్పేం కాదు, పార్టీ మారితే మాత్రాన దానికి ఇంకేమవుతుంది, నేరం అదేమన్నా. అప్పుడు కేసులు ఉన్నాయి, ఆయన మీద తప్పుడు కేసులు బనాయించారు. అప్పుడు ఆదుకోవాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నన్ను ఆదుకుంటుందని చెప్పి పోవడం జరిగింది. అక్కడ లుక్కలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పి తెలుసుకొని వీళ్ళిద్దరి మధ్య రహస్య బంధం, చీకటి ఒప్పందం ఉందని తెలుసుకొని మళ్ళీ తప్పు తెలుసుకొని బయటకు వచ్చేసిండు. ఇప్పుడు మల్లన్న దగ్గర అంత డబ్బు ఏడు నుంచి సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది. ఉత్తదే ప్రచారం అది కావాలని. ఇప్పుడు మల్లన్న ఎట్లా గెలుస్తారు కాబట్టి ఏదో ఒక రాయేయాలా, మల్లన్న మీద అవినీతి ఆరోపణలు చేయాలా. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుంజుకోలేదు? అది డబ్బు ఉంటే ఇప్పుడు జైల్లో జైల్లో పెట్టిను తప్ప ఎందుకు మరి ఐటీ దాడులు చేయలేదు, సిబిఐ దాడులు చేయలేదు, ఏసీబీ దాడులు, ఇక్కడ ఉన్నటువంటి మరి సిఐడి దాడులు ఎందుకు చేయలేదు? ఉత్తర తప్పుడు కేసులు పెట్టి అటు వదిలిపెట్టారు. లగ్జరీ కార్లో తిరుగుతున్నారు. మల్లన్న లగ్జరీ కార్లో తిరగలే. ఇప్పుడు నాగార్జున సాగర్ పోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యే కారు ఎక్కిండు, తన కారు వదిలిపెట్టి ఎమ్మెల్యే కారు ఎక్కిండు. ఆ ఎమ్మెల్యే ఎవరు? జైవీర్ రెడ్డి, మన ఎవరు జానారెడ్డి గారి కొడుకు ఎమ్మెల్యే. మరి ఆయన కారు ఎక్కితే కూడా ఆయన కారు అయిద్దా? సోషల్ మీడియాలో బాగా ప్రచారం తప్పు, ఏం చేతగాక ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసి మల్లన్నను ఓడించాలనుకున్నా కానీ కుదరదు, సాధ్యం కాదు. ఎందుకంటే నేను చెప్పిన కదా ఉదాహరణ, శాస్త్రీయబద్ధంగా చెప్పిన, నేను లెక్కలతో సహా చెప్తున్నా. ఎంత చేసినా వాళ్ళు ఓట్లు చీల్చేవాళ్ళు, ఓడిపోయేవాళ్ళు తప్ప గెలిచేవాళ్ళు కాదు. మల్లన్నను చూసి ఓటేయాలంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయాలా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డిని చూసి ఓటేయాలా? రేవంత్ రెడ్డిని చూసేస్తారు, మల్లన్నను చూసేస్తారు, కాంగ్రెస్ పార్టీని చూసేస్తారు. నేను చెప్పిన 4,61,000 పట్టభద్రులు ఉద్యోగ పట్టభద్రులు బీఆర్ఎస్ని చేదరించుకున్న వాళ్ళే, నిరుద్యోగ పట్టభద్రులు బీఆర్ఎస్ని ఓడగొట్టిన వాళ్ళే. మరి వీళ్ళంతా మెజారిటీ ఓటున్నాయి. ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. నేను 10 రోజుల క్రితం 10 రోజుల దాకా నా టికెట్ రాలేదని పోయినా, ఆవేదనగా పోయినా. మళ్ళీ గర్వాప్సీ పెట్టింది. నేను వాస్తవంగా ఇప్పుడు నేను మొదటి పుట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్లో ఉన్నా. చివరి మూమెంట్లో నా టికెట్ లేదు కాబట్టి అలిగిపోయినా. మళ్ళీ పార్టీ గర్వాప్సీ పెట్టింది, వచ్చిన. నేను అందులో అనుభవించింది లేదు, సచ్చింది లేదు అందులో. అదే పోయి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టడం కూడా జరిగింది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకితం అవుతాం. ఇప్పుడు మనం వస్తామనుకోలే కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ పార్టీ గర్వాప్సీ పెడదాం అనుకోలే. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా మానవతారాయి నమ్మకంగా పనిచేస్తాడు. ఆ పార్టీలో పోయినా కాబట్టి ఆ నాయకుడు బాగు కోసం అక్కడికి వెళ్ళినాం మనం. ఆ నాయకుడు కోలుకోవాలి, దేవుడిని ప్రార్థించి పోయి కలవడానికి పోతే పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకోవడంగా కింద పడేసి గిచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పోలీసులను తిట్టాం. అధికారంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి. అంతకుముందు గతంలో ఇదే కాంగ్రెస్ గాంధీ భవన్ ముట్టడించినప్పుడు, రాజ్భవన్ ముట్టడించినప్పుడు, పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఎవరు తిట్టేవాళ్ళం? ఖబర్దార్ కేసీఆర్ అనేది. అప్పుడు ఇంకా ఘాటుగా మాట్లాడేది. కాబట్టి ముఖ్యమంత్రి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం 10 రోజులు. ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే నా పార్టీ అనుకున్నాం, ఇందులోకి వచ్చేది ఉండదు అనుకున్నాం. కాబట్టి ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడినాం. ఇంత తప్ప దానిలో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము యూనివర్సిటీలో ఉద్యమాలు చేసేటప్పుడు మాకు ఎవరు కనపడలే. అకస్మాత్తు కొత్తగా వచ్చారు. సరే తప్పు లేదు, పోటీ చేయొచ్చు. ఎవరైనా
పోటీ చేసి ఇండిపెండెంట్ పోటీ మల్లన్నకు అనుభవం ఉందంటన్నా. మల్లన్నకు ఓట్లు వేశారు, ఆల్రెడీ ఉన్న దాంట్లో మెజారిటీ అభ్యర్థులు ఓట్లు వేశారు. ఒక్కసారి ఓటు వేసినట్టే మళ్ళీ చేయి ఆడికే పోద్ది ఎక్కువ. ఎన్ని ఆరోపణలు చేసినా కొన్ని ఓట్లు మాత్రమే చేరుస్తారు తప్ప, నేను ఏమంటాను, వీళ్ళంతా కూడా ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు పార్టీ అభ్యర్థులు ఉన్నారో, పార్టీ అభ్యర్థులు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు కొన్ని గెలిస్తే, స్వతంత్ర అభ్యర్థులు ఏంది 2000, 3000, 4000 ఓట్లు వచ్చాయి తప్ప పెద్ద గెలిచే అంత ఓట్లు అయితే వాళ్ళకి రావు. ఎందుకంటే నేను గ్రౌండ్ రియాలిటీ ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసినాం. మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చేసినాం, నిరుద్యోగ జేఏసీ పోరాటం చేసినాం. మేము అందరినీ మనసులో కనుక్కున్నాం. అల్టిమేట్గా మల్లన్నకి పడ్డాయి ఓట్లన్నీ కూడా దాదాపు. అలాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా అయినాయి కదా, ఎన్ని సీట్లు వస్తాయి? తప్పక 14 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని నేను చెప్తున్నాను. పక్క బరాబర్. ఎట్లే ఉంది, ఆ అభ్యర్థులు వాళ్ళు బలహీనమైన అభ్యర్థులను పెట్టుకున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళు బలహీనమైన వాళ్ళని పెట్టినారు బీజేపీకి లాభం చేకూర్చాలని స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ ధీటుగా కిషన్ రెడ్డికి ఒక బీసీని బలమైనటువంటి ఈ హైదరాబాద్లో పేరు ప్రఖ్యాతులను దానం నాగేంద్రని పెట్టినాం. కూడా అంటున్నారు అన్నమాట, ఏమని కాంగ్రెస్ అంత సీన్ లేదని. సరే చూద్దాంగా, ఎందుకు వెయిట్ 4 రోజులు తినబోతు ఇచ్చేందుకు, 2 రోజులు పోతే తెలిసింది కాంగ్రెస్ సీన్ ఉందా లేదా అనేది. అలాగే టీపీసీసీ అధ్యక్షురాలుగా సీతక్కని అనుకుంటున్నారంట. ఇప్పుడు మేము ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం లేనప్పుడు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, మొహమాటం లేకుండా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఉండాలి, కేసీఆర్ని ఢీ కొట్టగలడని స్పష్టంగా చెప్పిన. రేవంత్ రెడ్డి గారు అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కాగానే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం, ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. బలమైనటువంటి ఏ సామాజిక వర్గానికి ఎవరికి ఇచ్చినా సరే, బలహీన వర్గాలకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహిళకి ఇచ్చినా, స్త్రీకి ఇచ్చినా, పురుషుడికి ఇచ్చినా, ఏ వర్గానికి ఇచ్చినా మేము అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం కష్టపడతాం. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షురాలుగా సీతక్కనే అంటున్నారా? అది మనకి తెలియదు, అది వార్తలు వస్తే సంతోషమే. ఒక మహిళకి ఇచ్చినట్టు ఉంటుంది, ఒక ఆదివాసీ బిడ్డకి ఇచ్చినట్టు ఉంటుంది. మేము కాదనం కదా. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఇస్తే సంతోషమే. నేను కాదు కదా, సీతక్కి ఇస్తే ఇచ్చినా సంతోషమే. ఎవరికి ఇచ్చినా సరే మేము సంతోషపడతాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎవరికి ఇచ్చినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఒక పక్క బలోపేతం చేస్తే ప్రభుత్వంలో ప్రజలకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సేవ చేస్తుంటారు.